డిమాండ్స్ను న్యాయమైన డిమాండ్స్ను న్యాయమైన డిమాండ్స్ ఐక్యత జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలు జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్స్ను చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. మా విలేకరులకు అందరికీ కూడా తెలుసు. ఈ సమస్యకు మన ఈ నిర్వాసిత సమస్య ఎంత ముఖ్యమో సార్ గారు పట్టించుకుంటే అవుతుంది. అది ఒక గంట పని. కానీ సార్ కూడా దాన్ని కూడా నాకుతూ వస్తున్నాడు. ఏళ్ళు అవుతుంది, 40 ఏళ్ళు అవుతుంది. మేము ముసలోళ్ళం అయిపోతున్నాం. నేను ఇంటర్మీడియట్ అయిపోయినాక పెట్టుకున్నాను. ఇప్పటికి నాకు 51 సంవత్సరం అవుతుంది. ఉద్యోగాలు లేవు, ముసలోళ్ళు అవుతున్నాం రాను. కానీ 25 సంవత్సరాలు పాలిస్తున్న మన జూపల్లి కృష్ణారావు సార్ తలుచుకుంటే అవుతుంది అని అనుకుంటాం, నమ్ముతున్నాం. ఇంకోసారి చేస్తాము, ఈసారి చేస్తాము, ఎలక్షన్ల ముందర చేస్తాం. ఏ ప్రభుత్వం వచ్చినా సారే, టీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా సారే. కాబట్టి మేము ఆశిస్తున్నది ఏంటంటే సారు తలుచుకుంటే ఆ సమస్య చిన్నది. మీకు వాళ్ళ కోరికలు డిమాండ్స్ నెరవేరేంత వరకు మేము మద్దతు ఇస్తూ వాళ్ళకు అండదండగా ఉంటామని మేము మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత అని ఈ సమస్యల కోసం కొట్లాడి పోరాడి ఉద్యమాలు చేసి మరి మీరు ఉద్యమం చేసిన వాళ్ళు ఒక మంత్రి హోదాలో ఉండి రాజీనామా చేసి తిరిగి తెలంగాణ సాధించడానికి ప్రధాన పాత్ర పోషించున్నారు కొల్లాపూర్ తరఫున. కానీ ఈరోజు ఉండటానికి వాళ్ళు గూడు లేదు స్వామి అని అడుక్కుంటుంటే రోడ్డు మీద కూర్చోబెట్టడం ఇది పద్ధతి కాదు సార్. ఇది ఇంతదాకా తీసుకురాకుండానే మేము రిలే నిరాదీక్ష చేస్తాం అనే లోపే ఈ పాటికి మీరు ఎప్పుడో చేయాలి మీరు తలుచుకుంటే. కానీ ఈ రోజుకి కూడా వాళ్ళు 7 రోజులు అవుతున్నా మీ నుంచి ఏ సమాధానం లేక రోడ్డు మీద అయ్యో లేదయ్యా ఏమైనా ఇవ్వండి అని అడుకునే పరిస్థితికి వచ్చింది దీనస్థితి. ఇక 98 జీవో గురించి అది జరుగుతుంది పోండి, మేము మాట్లాడినాము అని మీ దగ్గరికి హైదరాబాద్కి రావడం జరుగుతుంది, కొల్లాపూర్కి రావడం జరుగుతుంది. ఎక్కడికి వచ్చినా మేము ఖచ్చితంగా మీకు అటెండ్ అవుతూనే ఉన్నాం. కానీ ఎక్కడ ఏది రెస్పాండ్ లేదు. ఈరోజు శ్రీశైలం నీరు వాడుకోవడానికి, కరెంట్ వాడుకోవడానికి ఒక వారిది ఎలా ఉందో మన అన్నలు కూడా ఆ వారిదిలాగా విద్యుత్ ఉపయోగించుకుంటున్నాం. వీళ్ళు కూడా ఆ విద్యుత్తో సంబంధం మనకి. వాళ్ళకి ఇంకా ఇదే పరిస్థితికి తీసుకురాకుండా అతి త్వరలో సమస్య పరిష్కరించగలరని కోరుతున్నాం సార్. అవకాశం ఇచ్చినందుకు అన్నలకు ధన్యవాదాలు. శ్రీశైలం నిర్వాసితులందరి తరఫున సంఘీభావం తెలవడానికి ఈరోజు రావడం జరిగినది. అయితే ఇంతకుముందు అన్నగారు చెప్పారు, విలేకరుల సమస్య కూడా దాదాపు 38 సంవత్సరాలు అవుతుందన్నారు. మా నిర్వాసితుల సమస్య కూడా 46 సంవత్సరాలు అవుతుంది నేటికి. ఇద్దరిది ఒకే సమస్య, ఒకే ప్రాంతము, ఒకే మంత్రి, అన్నీ ఒకే రకంగానే ఉన్నాయి. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. తను మాత్రం అన్నీ అనుభవిస్తూ సకల భోగాలు అనుభవిస్తూ ఉన్నారు. మంచిది, బాగానే ఉంది. అయితే నేనేమంటానంటే సార్, కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరు మంత్రి, టీఆర్ఎస్ ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు మాత్రం పార్టీలు మారవచ్చు. కానీ ఎవరన్నా నిర్వాసితులు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు బీజేపీ దగ్గరికి వెళ్ళారు, బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళారు, అందుకు నేను చెయ్యను. ఇట్లా అంటే మీకు ఒక రూల్ ఉంటుంది, ప్రజలకు ఒక రూల్ ఉంటుందా? నేను అడిగే ఒక సమాధానం. తర్వాత ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా ఏమంటారు, నిర్వాసితుల గురించి, శ్రీశైలం ముంపు నిర్వాసితులు ఆ ఉద్యోగాల గురించి మర్చిపోండి అంటారు. సరే, మర్చిపోదామని అనుకుందాం. మేము మీ దగ్గరికి రావడానికి ముఖ్యమైన కారణం మా యొక్క పొలాలు, ఇండ్లు, అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు వదులుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అని గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించారు. మమ్మల్ని గవర్నమెంట్ ఖాళీ చేసింది కాబట్టి మేము రోడ్డున పడాల్సి వచ్చింది. అదే భూములు, ఇల్లు ఉంటే మాకు ఈరోజు మిమ్మల్ని అడిగే పరిస్థితి రాదు.
నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2 ఏముంది, మేమే 10 మందికి ఉపాధి ఇచ్చేవాళ్ళం గ్రామాల్లో. 10 మందికి కనీసం నాకు ఒక 2 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు నేను పండించుకోవడానికి కనీసం ఒక 2 కూలీలను పిలుచుకొని నా పని నేను చేసుకునేవాడిని. నీ ఇంటి చుట్టూ తిరిగేవాడిని, అవసరం లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్పినారు, మీరే చెప్పారు నిర్వాసితులందరికీ ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నప్పుడు మేము కూడా నిరాహార దీక్ష చేసినప్పుడు సార్ గారు ఇదే టెంట్ దగ్గరకు వచ్చి మీరు విరమింపజేయండి, నేను గవర్నమెంట్తో మాట్లాడతానని చెప్పడం జరిగింది. మళ్ళీ మాట్లాడిన తర్వాత అతనే లిస్టు తయారు చేసి ఇదో ఇంతమంది నిర్వాసితులు ఉన్నారు, వీళ్ళంతా నిర్వాసితులే అని నిర్ణయించి వాళ్ళే క్యాబినెట్లో నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పుడు అదే మంత్రి గారు ఇప్పుడు ఏమంటారంటే నిర్వాసితులే లేరు, అసలు దీని గురించి మర్చిపోండి మీరు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయమని సమంజసమని నేను అడుగుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మీ కొల్లాపూర్లోనే మీ నియోజకవర్గంలోనే మన జర్నలిస్టులు ధర్నా చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అవమానకరమైన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని, చిన్న విషయాన్ని మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాడన్నా వాళ్ళే రాయాలి, ఇక్కడికి వస్తున్నాడన్నా వాళ్ళే రాయాలి, పలానా శంకుస్థాపన చేస్తున్నాడన్నా వాళ్ళే రాయాలి, పలానా చేస్తున్నాడన్నా రాయాలి, పలానా మంత్రి అయినా రాయాలి. అన్నిటికీ మీ గురించి రోజు భజన చేస్తే తప్ప మీరు పట్టించుకుంటారా? భజన చేయకపోతే మిమ్మల్ని వాళ్ళ రోడ్ల మీద విడిచిపెడతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, ఏదైనా వాళ్ళు ఉన్నది ఉన్నట్టు రాస్తేనేమో మీకు నచ్చదు. తర్వాత ఏమంటారంటే సరే అన్ని రకాలుగా జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, జర్నలిస్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, జర్నలిస్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల కింద స్థలాలు వెంటనే కొల్లాపూర్ తాలూకాలోని జర్నలిస్టుల కింద స్థలాలు వెంటనే కొల్లాపూర్ తాలూకాలోని జర్నలిస్టుల కింద స్థలాలు వెంటనే